యాస్మిన్ జోసెఫ్ 1963 జూలై 30న మిరాట్లో యాస్మిన్ జోసెఫ్గా బ్రిటిష్ తండ్రి కాశ్మీర్ తల్లికి జన్మించింది. 22 సంవత్సరాల వయసులో ఆమెను గుర్తించిన చలనచిత్ర దర్శకుడు రాజ్ కపూర్ మందాకిని అని పేరు పెట్టారు. ఆకర్షణీయమైన ప్రతిభావంతులైన మందాకిని రామ్తేరి గంగామేలిలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె పేరు ఇంటింటా అందరికీ సుపరిచితమైంది. ఆమె తొలి చిత్రంలోనే బ్లౌజ్ లేకుండా పారదర్శక తెల్లచీర ధరించింది. ఆ సన్నివేశం ప్రేక్షకులు మరియు మీడియా నుండి ఆమెకు ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి. 1986లో వచ్చిన సింహాసనం చిత్రంలో కృష్ణ జయప్రద రాధా హీరోయిన్లుగా మందాకిని హీరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అలాగే భార్గవరాముడుతోనూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరగని ముద్ర వేశారు. ఆమెకు మరో అభిరుచి పాడడం కాబట్టి ఆమె నో వేకెన్సీ మరియు సంబాల అనే 2 ఆల్బమ్లు విడుదల చేసింది. 1990లో ఆమె భారతదేశంలో ముంబైకి చెందిన డాక్టర్ ఆర్ ఠాగూర్ వివాహం చేసుకుంది. 1990లో భారతీయ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహంతో సంబంధం ఉందని పుకార్లు వచ్చినందుకు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దుబాయ్లోని క్రికెట్ స్టేడియంలో దావూద్తో ఉన్న ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఆమెకు ప్రజల్లో ఉన్న ప్రతికూల ఇమేజ్ కారణంగా భారతీయ నిర్మాతలు ఆమెను సినిమాకు సంతకం చేయడం మానేశారు. 1996లో ఆమె జోర్దార్ అనే హిందీ చిత్రంతో నటించి మరియు ఈ చిత్రం తర్వాత ఆమె హిందీ చిత్ర పరిశ్రమ విడిచిపెట్టింది.